హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ప్రియసఖి పార్ట్ 23. గగన్‌కి కాలు కలవలేదు. ఏం జరిగిందో తెలియదు. అలాగే ఏడుస్తూ కూర్చుంది. మిడ్‌నైట్ తమ రూమ్ డోర్ కిర్రు అనగానే ఉలిక్కిపడి చూసింది ధరణి. గగన్ వచ్చాడు. ఏం మాట్లాడలేదు. అతన్ని ఎలా ఫేస్ చేయాలో తెలియట్లేదు ధరణికి. బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. ఉదయం నుంచి భోజనం చేయలేదు తను. అతను చేశాడో లేదో తెలియదు. మాట్లాడాలి అంటే ఏదో అభిమానం అడ్డొస్తోంది. అతని నుంచి ఎటువంటి రియాక్షన్ లేదు. అతను భోజనం చేయలేదేమో అని మనసుకి కష్టంగా అనిపిస్తుంటే అడగాలి అనుకుంది. అతనికి ప్రేమ లేకపోతే ఏం నీకుందిగా మనసు ప్రశ్నిస్తోంది. మెల్లిగా అతని దగ్గరికి నడిచింది. కబోర్డ్‌లో ఏదో వెతుకుతున్నాడు. ఏవండీ భోజనం అని లోగొంతుతో అడిగింది. వెనక్కి తిరగలేదు అతను. వినిపించలేదు అంటే ఆమె నోటి నుంచి మాట ఇంకా బయటికి రాలేదు. గగన్ వెనక్కి తిరిగి వెనకే ఉంది ధరణి. అతని కళ్ళు తీక్షణంగా మారాయి. భోజనం అని అంది. ఆమె వైపు అలాగే అవే వాడి చూపులు విసురుతూ పక్కనుంచి వెళ్ళిపోయాడు. ఇంకా ఏడుపు, ఉక్రోషం. నిజమే, తను అన్నట్టు తన మీద అతనికి ఏమాత్రం ప్రేమ లేదు. మిమ్మల్ని పిలుస్తున్నాను అని వెనక నుంచి అరిచింది. ఒకవైపు కళ్ళల్లో మోయలేని నీళ్లు. అతని దవడ కండరాలు బిగుసుకున్నాయి. గబుక్కున వెనక్కి తిరిగి చూడగా దడుచుకుని వెనక్కి అడుగు వేసింది. కోపంగా వెనక్కి వచ్చి ఆమె జబ్బ పట్టుకుని డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్‌కి ఆనించాడు. భయపడి చచ్చింది ధరణి. చనువు ఇచ్చాను కదా అని నోర్లేస్తే చంపేస్తా. అతని గొంతులో వినిపిస్తున్న కాఠిన్యానికి ఏడుపు ఎక్కువైంది ఆమెలో. మరి గట్టిగా మాట్లాడు అని గదిమాడు. ఉలిక్కిపడింది ఎన్నోసార్లు. మరి పెళ్ళెందుకు చేసుకున్నారు అని అడిగింది ఏడుస్తూ. ఆమె బుగ్గలు వత్తిపట్టి, ఏదీ మళ్ళీ మళ్ళీ చెప్పే అలవాటు నాకు లేదు. నన్ను క్వశ్చన్ చేసే అర్హత కూడా నీకు లేదు అన్నాడు పళ్ళు బిగిస్తూ. బుగ్గలు నొప్పొస్తుంటే అలాగే మొండిగా ఉంది. మరి ఇన్ని రోజులు చూపించిన ప్రేమ అని అడిగింది అతన్ని వదిలేసి. విపరీతమైన కోపం వస్తుంటే అతని చెయ్యి ఆమె నడుము మీదకి చేరింది. మరో చెయ్యి ఆమె బుగ్గలకు నొప్పి కలిగిస్తోంది. నీ మీద నాకు ప్రేమ ఉందని చెప్పానా నేను అని అతను సౌండ్ తగ్గించి మాట్లాడిన వాయిస్లో బేస్ తెలుస్తుంటే భయమేసింది ధరణికి. ఇష్టమన్నారు ఏడుస్తూ అడిగింది. ఇంకొక మాట మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలియదు. వెధవ ఏడుపొకటి అంటూ ఆమె జబ్బ పట్టుకుని పక్కకు నెట్టేశాడు. వెళ్ళి మంచం మీద పడింది ధరణి. ఉక్రోషం, బాధ, అసహనం పాళ్ళు ఆమెలో ఎక్కువ అవుతుంటే అతను చెప్పేవి తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తోంది. చేతి పిడికిలి బిగించి వెళ్తున్న వాడల్లా వెనక్కి వచ్చాడు. కాస్త ముందుకు వచ్చి వంగి ఏడుపాపు అన్నాడు వేలు చూపిస్తూ. అయినా ఆపలేదు ధరణి. ఇరిటేట్ చేయకో, నేను అసలే మంచోని కాదు అని ఆమె ముందుకు చేయి తీసుకువెళ్ళగానే ఉలిక్కిపడింది ధరణి. ఆ చెయ్యి పిడికిలి బిగుసుకుంది. విసుగ్గా చేతిని వెనక్కి తీసుకున్నాడు. గెటౌట్! డోర్ వైపు చేయి చూపిస్తూ ఆమె వైపు చూశాడు. ఆశ్చర్యంగా చూసింది అతని వైపు. వినిపించట్లేదా? వెళ్ళు బయటికి, నాకు చిరాగ్గా ఉంది అనగానే దెబ్బ తిన్నట్టు చూసింది ధరణి. వెంటనే సిగరెట్ తీసి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు గగన్. విరక్తి వచ్చేసింది ఆమెకి. ఆ గదిలో నుండి బయటకు వచ్చేసింది. గదిలో నుంచి పొమ్మన్నాడా లేక ఇంట్లో నుంచి పొమ్మన్నాడా అర్థం కాలేదు ఆమెకి. ఒక్కసారిగా తన అమ్మ నాన్న, మరోవైపు అతని ఫ్యామిలీ గుర్తొచ్చారు. అలాగే సోఫాలో ముడుచుకు పడుకుంది ధరణి. ఎక్కడికి వెళ్ళలేని నిస్సహాయతకి తనని తానే నిందించుకోవడం తప్ప ఏమీ చేయలేని స్థితిలో ఉందామె. ఉదయం ఎప్పటికో మెలకువ వచ్చింది ధరణికి. శాంతి 2 రోజులు రానని చెప్పిన విషయం గుర్తొచ్చింది. భారంగా కళ్ళు తెరిచింది. ఎక్కువసేపు ఏడవడం వల్ల తలంతా నొప్పిగా అనిపిస్తోంది. కిచెన్లోకి వెళ్ళి ముఖానికి నీళ్లు కొట్టుకుంది.
రాత్రంతా జరిగింది గుర్తొస్తుంటే కిచెన్‌లో గోడకి ఆనుకుని కన్నీళ్లు కారుస్తోంది. ఏంటో తన జీవితం పూర్తిగా ప్రశ్నార్థకంలా అనిపిస్తోంది. ఇది తన లైఫ్, అతను తన భర్త. ఆమె పంతాలకు పోతే నాశనమయ్యేది తన జీవితమే. ఏం చేయాలో తెలియట్లేదు. కానీ గగన్‌తో మాట్లాడాలి అని మాత్రం అనుకుంది. ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు. నైట్ అతను కోపం గుర్తొస్తుంటే జంకింది. అతను పట్టుకున్నప్పుడు ఆమె బుగ్గలు కందిపోయాయి. అతని పట్టుకి ఆమె నడుము ఇంకా నొప్పిగానే ఉంది. ఇప్పుడు కళ్ళ ముందుకు వెళ్తే చంపేస్తాడేమో. అయినా తనేం తప్పు చేసింది? తప్పు చేసింది అతను కదా! తనంటే ఇష్టమని నమ్మించాడు. ఇప్పుడు సులభంగా వెళ్ళిపోమంటే తనెక్కడికి వెళ్ళిపోవాలి? ఎలాగో ధైర్యం తెచ్చుకుని గది దగ్గరికి వెళ్ళింది. కిర్రున తలుపు తెరుచుకుంది. బెడ్ మీద గగన్ కనిపించలేదు. అంటే తను లేవకముందే వెళ్ళిపోయాడా? ఆ ఆలోచన రాగానే ఇంకా ఏడుపు ఎక్కువైంది తనకి. బాల్కనీ డోర్ నుంచి ఎండ పడుతుంటే అటువైపుకి వెళ్ళింది. సోఫాలో పడుకొని కనిపించాడతను. రైలింగ్ పైకి ఉండడం వల్ల అతనికి ఎండ తగలట్లేదు. ఒక చేతిని ఒక కాలుని కిందకి వేసి ఏదో కోల్పోయినట్టు పడుకొని కనిపించాడు. ముడిపడ్డ అతని కనుబొమ్మలు చూస్తుంటే ఎంత చిరాగ్గా ఉన్నాడో అర్థమవుతోంది ఆమెకి. మెల్లిగా అతని దగ్గరికి నడిచింది ధరణి. అతని నుదుటి దగ్గరికి చేతిని పోనిచ్చింది. మెల్లిగా కళ్ళు తెరిచి గగన్ని చూసి కళ్ళు పెద్దవి చేసింది. ఆమెను చూడగానే కనుబొమ్మలు ఇంకా దగ్గరికి జరిగాయి. అలాగే ఫ్రీజ్ అయిపోయింది. ఆమె చేతిని నెట్టేసి లేచి కూర్చున్నాడు. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ధరణికి. గగన్ ముఖంలో ఎటువంటి భావం కనిపించడం లేదు. అతను ఒళ్ళు విరుచుకుంటూ లేవగానే ఉలిక్కిపాటుగా వెనక్కి జరిగింది. ఆమె వైపు ఒకసారి చూశాడు. చెదిరిన జుట్టు, ఏడ్చి ఏడ్చి ఉబ్బిన కళ్ళు, కళ్ళ కింద చెదిరిన కాటుక, ఎర్రబడిన ముక్కు. ఒక్క క్షణం ఆమెను దగ్గరికి తీసుకోవాలి అనిపించింది అతనికి. అప్పటి వరకు మబ్బుల చాటున దాక్కున్న సూర్యుడు గబుక్కున బయటికి రాగా ఎవరో తట్టినట్టు వాస్తవంలోకి వచ్చి తన ఆలోచనకు తనకే ఎబ్బట్టుగా తోచి ముఖం పక్కకు తిప్పేసి అక్కడి నుంచి గదివైపు అడుగులు వేశాడు గగన్. అంతకుముందు ఆవేశంగా అరిచిన తను ఇప్పుడెందుకు మాట్లాడలేకపోతోంది? ఎక్కడో మూల తను తప్పు చేశాను అనే భావన కలుగుతుందా? నిదానంగా అడగాల్సింది. అసలు ఎవరు నువ్వు? హక్కు అధికారం ఏమున్నాయి నీకు? ఇంట్లో నుండి బయటికి వెళ్ళు అని అతనంటే తన పరిస్థితి ఏంటి? కానీ అతనలా అనలేదు కదా! ఒకవైపు అతనిలో మంచి కనబడుతోంది. మరోవైపు అతనిలో చెడు కనబడుతోంది. మెల్లిగా అడిగితే చెప్పేవాడా? తనే కోపం తెప్పించిందా? ఏమీ అర్థం కాలేదు ధరణికి. మెల్లిగా అడుగులు వేసుకుంటూ గదిలోకి వెళ్ళింది. వాష్రూంలో ఉన్నట్టు వాటర్ సౌండ్ వినిపించింది. నిన్నటి ఉదయం నుంచి తను అలాగే ఉంది. అసలు తిండికి నీరు ఏం పట్టినట్టు ఉంది. అతనితో అలా ఏమాత్రం నచ్చలేదు. అతను ప్రేమగా చూసే చూపులు ఎక్కడికి పోయాయి? అతని ఆప్యాయమైన స్పర్శ ఎటుపోయింది? ఒకవేళ తను అలా మాట్లాడుతుంటే నచ్చజెప్పొచ్చు కదా! జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచి అలా జరగదు అని అతను అనొచ్చు కదా! తల తుడుచుకుంటూ బయటకు వచ్చింది. అక్కడ ధరణి ఉందనే విషయం ఏమాత్రం పట్టించుకోకుండా ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళాడు. నేను ఆఫీస్‌కొచ్చేసరికి చెప్పాను కదా! అంతా నా ముందుండాలి. ఎవరితోనో గంభీరంగా మాట్లాడుతున్నాడు. తనని అసలు పట్టించుకోడేంటి? అయినా తను ఏం చేసింది? అలా అడగడం తప్పా? అవును, కాస్త ఎక్కువగా మాట్లాడింది. అలా ఎందుకు చేసిందో కారణం లేకపోలేదు. అతను ఎక్కడ దూరం అవుతాడో అనే కదా! అతను మాట్లాడి వచ్చేసరికి ధరణి పొజిషన్ ఏం మారలేదు. అతడు ఆఫీస్‌కి వెళ్ళడానికి సిద్ధమవుతున్నా ఇంకా సంశయం వీడలేదు ఆమెను. అతనితో మాట్లాడాలి అంటే మాట బయటికి రావడం లేదు. ఏవండీ? గొంతు సరిచేసుకొని పిలిచింది. ఏమాత్రం రెస్పాండ్ అవ్వకుండా అతను వెళ్ళిపోతుంటే తలుపుకు అడ్డుగా నిలబడింది. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. అతని కళ్ళు చిన్నవయ్యాయి.
మీరిలా వెళ్తే ఎలా అని ధైర్యం తెచ్చుకుని అడిగింది. అతని చూపులకి నిలువెల్లా వణికిపోతోంది. అతని నుండి ఏ సమాధానం రాలేదు. అతని ముఖంలో గంభీరత పోలేదు. నిజంగా నన్ను సృజన్ మీద కోపంతో పెళ్లి చేసుకున్నారా అని అడిగింది మరోసారి. అతడి దవడ కండరాలు బిగుసుకుంటున్నాయి. కోపాన్ని అదుపు చేసుకుంటున్నట్టు అతని దవడ నరం మెల్లిగా కదులుతోంది. తప్పుకో అన్నాడు చిరాగ్గా. ఇప్పటికి కూడా చెప్పట్లేదు. అది నిజమేనా అయితే? ఇష్టం లేదా నేనంటే అంటూ ట్యాబ్ తిప్పింది. షడప్ వేలు చూపిస్తూ ఒక అడుగు ముందుకేశాడు. గుటకలు మింగుతూ ఏడుపు ఆపేసింది టక్కున. తను ఒక అడుగు వెనక్కి వేసి తలుపుకి అతుక్కుంది. నీకు సమాధానం చెప్పే అవసరం నాకు లేదు. నన్ను నేను ప్రూవ్ చేసుకున్న సిచ్యువేషన్కి నేను ఎప్పటికీ తల వంచను అంటూ ఆమె వైపు చూసి పళ్ళు కొరికి, నీకు నచ్చింది చేసుకో, వెళ్ళాలి అంటే వెళ్ళిపో అన్నాడు అదే గంభీరత చూపిస్తూ. ఆ మాటకి ఇంకా ఏడుపు ఎక్కువ వచ్చింది ఆమెకి. నేనెందుకు వెళ్ళాలి? ఇదే కదా నా ఇల్లు. మీరే కదా చెప్పారు. మరి నేనెందుకు వెళ్ళాలి? అంటే ఇక్కడే అర్థమవుతుంది మీకు నేనంటే ఇష్టం లేదని. వెళ్ళిపో అంటున్నారు అంటే అని చీర కొంగుతో ముక్కు చీదుకుంటూ, మీ మరదులు అంటే మీకు ఇష్టం అని అర్థమవుతోంది. అలాంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? మీకేమో నేనంటే ఇష్టం లేదు. నన్ను వెళ్ళమంటున్నారు. సృజన్ చెప్తూనే ఉన్నాడు. నేనే వినలేదు. తాళి కట్టారు అని మీ మీద కొండంత నమ్మకం పెట్టుకుంటే మీరు ఇలా చేశారు. నా జీవితాన్ని ప్రశ్నార్థకంగా చేశారు అని చేతుల్లో ముఖం దాచుకుంది. అతనిలో అసహనపు ఛాయలు ఎక్కువయ్యాయి. కోపం కంటే ముందు చిరాకు వస్తోంది. తలుపు మీద పిడికిలి బిగించి గట్టిగా కొట్టాడు. ఉలిక్కిపడి ముడుచుకొని దగ్గర పెట్టుకుని చూసింది అతన్ని. చేతులు దగ్గర పెట్టుకుని మరీ చూసింది అతన్ని. ఇంకొక మాట వస్తే ఐ విల్ కిల్ యూ అనగా, చంపేయండి, మీకు అడ్డురాను అని ఆమె ఏడుస్తుంటే తల కొట్టుకోవాలనిపిస్తోంది అతనికి. దీర్ఘంగా నిట్టూర్చి ఆమె చేతిని పట్టుకుని పక్కకు లాగి తలుపు తెరిచాడు. ఆమె చేతిని పట్టుకుని గబగబా తీసుకెళ్లాడు. అతను ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో అర్థమవక అయోమయంగా అతన్నే చూస్తూ అతని అడుగులతో పోటీ పడలేక పరుగు పెడుతూ, ఎక్కడికి తీసుకెళ్తున్నారో అని అడిగింది. ఒకవేళ వాళ్ళింట్లో అతను వదిలేస్తాడా? ఆ ఆలోచనకి గుండె ఆగిపోయింది ధరణికి. అతను లేకుండా ఎలా ఉంటుంది తను? నిజంగా వదిలేస్తాడా? అప్పుడు తను ఖచ్చితంగా చచ్చిపోతుంది. బ్రతికితే అతనితో బ్రతకడం, లేకపోతే చావడమే ఖాయం. ధరణి లాంటి చంచలమైన మనసు కలవారు ప్రతి చర్యకి ప్రేరేపింపబడతారు. వారికంటే వారి ఆలోచనలు వారి సమస్యలను ఇంకా పెంచుతాయి. ప్రతి విషయానికి ఎక్కువ ఆలోచించి ఉన్న ప్రశాంతత పోగొట్టుకుంటారు. ధరణి కూడా ఆ కోవకు చెందినదే. కారులో పడేసి కారు స్టార్ట్ చేశాడు గగన్. ఇక అర్థమైపోయింది తనకి అతను తనని వదిలేస్తాడు అని. చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తోంది. ఏడు పాపలేదు అనుకో, కారులో నుంచి తోసేస్తా అన్నాడు సీరియస్గా. ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. అతను ఏం పట్టించుకున్నట్లే డ్రైవ్ చేస్తున్నాడు. మా ఇంటి దగ్గర వదిలేస్తున్నారు కదా నన్ను, ఇదిగోండి ముందే చెప్తున్నాను, మీరు గనుక నన్ను వదిలేస్తే నేను చచ్చిపోతాను అంతే అతని వైపు చూసి బెదిరించింది. కార్ కిర్రుమంటూ ఆగిపోయింది. ఉలిక్కి పడింది ధరణి. వెంటనే ఆమె వైపు కోపంగా చూస్తూ ఆమె బుగ్గలు నొక్కి పట్టాడు. బుద్ధి లేదు అలా మాట్లాడడానికి అని అతను అంటుంటే ముఖం చిన్నబుచ్చుకొని చూసింది. నిన్నగాక మొన్న పరిచయమైన నా కోసం చేస్తావా అన్నాడు గగన్. ఆమె మాట్లాడలేదు. ఇంకా అరగంట సైలెంట్గా కూర్చో, ఆ తర్వాత నీకు నచ్చింది చేసుకో. ఆమెను వదిలి కార్ స్టార్ట్ చేశాడు. ఆమె పిచ్చితనానికి అతనికి చిరాకు వస్తుంది. చదువుకోవడానికి బాగా చదువుకుంది, కానీ కొంచెం కూడా ఆలోచన లేదు. విసుక్కుంటూ కారు ముందుకు పోనిచ్చాడు. మరో అరగంట తర్వాత ఆఫీస్ దగ్గర ఆగింది. గగన్ కారు సెక్యూరిటీ గేట్ ఓపెన్ చేశాడు. గగన్ కారు రాగానే సెక్యూరిటీ గేట్ ఓపెన్ చేశాడు. ఆఫీస్ దగ్గరికి తీసుకువచ్చాడు అనుకోగానే గుండె చల్లుమంది. అతనేం చేయబోతున్నాడో అర్థం కాక జుట్టు పీక్కుంటోంది.
డైరెక్ట్‌గా అతని క్యాబిన్‌లోకి వెళ్లే లిఫ్ట్ వైపు ధరణి చేతిని పట్టుకొని అడుగులు వేశాడు. బొమ్మలా అతని వెంట వెళ్లడం తప్ప ఏమీ చేయలేకపోయింది ధరణి. సరాసరి అతని క్యాబిన్‌లో ఉన్న ఫ్లోర్‌లో లిఫ్ట్ ఆగింది. మీటింగ్ హాల్లోకి తీసుకువెళ్ళాడు ఆమె చేతిని పట్టుకొని. ఆమె ఏదో మాట్లాడేలోపు గుడ్ మార్నింగ్ సార్ వీడే అని ఒక అతన్ని గగన్ కాళ్ళ ముందు పడేశాడు శత్రు. తల తిప్పి చూసి మౌనం వహించింది ధరణి. శత్రువుని వెళ్ళమన్నట్టు సైగ చేశాడు గగన్. అతను వెళ్ళిపోయాక చైర్లో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని దెబ్బలతో పడి ఉన్న వ్యక్తి వైపు సూటిగా చూశాడు. గగన్ చూపులకు సగం చచ్చిపోతూ నిజం చెప్పక తప్పదు అని కాళ్ళ దగ్గరికి వచ్చాడు. అక్కడ ఏం జరుగుతుందో అర్థమవక బిక్క మొహం వేసుకుని చూస్తోంది ధరణి. కీస్ తిప్పుతూ చూశాడు గగన్. నన్ను వదిలేయండి, అంతా చెప్తాను అన్నాడు ఆ వ్యక్తి. మాట్లాడలేదు గగన్, అలాగే సూటిగా చూశాడు. మిమ్మల్ని మేడం గారిని విడగొట్టాలని మాకు ఆర్డర్ వేశాడు. వాళ్ళు ఏం చెప్తారో మేము అదే చేయాలి అను అతను చెప్పగానే నిశ్చేష్టురాలై చూసింది ధరణి. గగన్ కళ్ళు చిన్నవైపోయాయి. ఆ చూపుకే భయపడిపోయాడు ఆ వ్యక్తి. ఎవరు? గంభీరంగా ఉంది అతని గొంతు. కోపం ఆపుకుంటున్నట్టు అతడి పిగిడికిలి బిగుసుకుంది. అదంతా మాకు తెలియదు సార్ అనగానే అతని చేతి మీద గగన్ షూ పడింది. అతడు వెర్రికేక పెట్టగానే ధరణి ఉలిక్కిపడింది. అప్పుడు ఆశ్చర్యంలో నుంచి బయటికొచ్చింది. నిజంగా నిజం సార్, మాకు ఏం తెలియదు అన్నాడు అరుస్తూ. గగన్ శత్రువు అని అనగానే టక్కున లోపలికొచ్చాడు శత్రు. గుడ్ మార్నింగ్ మేడం అని ధరణికి చెప్పి గగన్ దగ్గరికి వెళ్ళాడు. తీసుకువెళ్ళు, జాగ్రత్తగా డీల్ చేయి అన్నాడు సీరియస్గా. అలాగే సార్, నా నిర్ణయంకి మీరు గర్వపడేలా చేస్తాను. గురుభక్తి చాటుకోవడానికి సిద్ధమయ్యాడు శత్రు. వెంటనే కిందపడి ఉన్న అతన్ని ఈడ్చుకు వెళ్ళిపోయాడు శత్రు. గగన్ వేళ్ళు చైర్ మీద ఎంతో వేగంగా కదులుతున్నాయి. అచ్చం అతని ఆలోచనల్లాగా. తానెంత పొరపాటు చేసిందో అర్థమవుతుంటే గొంతులో నుండి మాట బయటికి రాలేదు ధరణికి. కొన్ని క్షణాలు అక్కడే నిలబడింది అలాగే బొమ్మల. కథ కొనసాగుతోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టాటా.